లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ నగేష్ కుమార్ గారు, ప్రముఖ జర్నలిస్టు, హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ గారు. శ్రీ ఆర్డి విల్సన్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ నోముల నరసింహయ్య గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ ఆదిమూలం సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రెండోసారి శాసనసభకు ఎన్నికైనటువంటి ప్రముఖులు. శ్రీ డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ ఎంపీ, మాజీ విప్, ఢిల్లీలో అధికార ప్రతినిధిగా పనిచేసిన వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఈ అంశానికి నోట్ల అంశం కానీ ఇతరత్ర అంశాలు, కాంగ్రెస్ కోవర్ట్ కోదండరామని, అలాగే ఏపీలో 70,000 గ్యాస్ బావులు దోవాలని నిర్ణయం, ఇటువంటి అంశాల మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని వార్తలు వస్తున్నాయి. మరి అక్కడ జరుగుతున్న పరిణామాలు, వీటన్నింటి మీద నగేష్ గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, మరి జయలలిత మరి కోలుకునే అవకాశం ఎంత మేరకు ఉంటుంది, ఏ రకంగా కోలుకునే అవకాశం ఉంటుంది, వీటి మీద ముందుగా నగేష్ గారు చెప్పండి. జయలలిత గారి ఆరోగ్య పరిస్థితి మీద వస్తున్న వార్తలు కానీ జరుగుతున్న పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? వార్తల మీద చాలా క్లారిటీ ఉందండి. ఎప్పల్లో హాస్పిటల్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే హార్ట్ అటాక్ కాదు, కార్డియాక్ అరెస్ట్. హార్ట్ అటాక్కి దీనికి ఏంటంటే మీకు హార్ట్ అటాక్లో ఏంటంటే ఒక ఆర్టరీ మీద ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని ఏమిటంటే ఏదైనా చేయొచ్చు. ఇదేంటంటే కార్డియాక్ అరెస్ట్ అంటే కొంతసేపు హార్ట్ ఆగిపోయింది అంటే ఇది ఎలక్ట్రికల్ ప్రాబ్లం, అంటే ఎరిథ్మియా అంటారు దాన్ని. సో దాంట్లో ఏంటంటే ఎరిథ్మియా అంటే ఇట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఇన్ ద హార్ట్, కదలికలు ఆగిపోయాయి అన్నమాట. సో అదృష్టం ఏంటంటే అందరిదిన ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు కనుక వెంటనే ట్రీట్మెంట్ చేయగలిచారు, సో రివైవ్ చేయగలిచారు. బట్ ఏంటంటే ఆవిడ ప్రమాదం నుంచి ఇంకా ఉందని స్టేట్మెంట్ దాని తర్వాత ఇంకో 2 ట్విట్టర్లో స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటంటే ఆ కండిషన్ ఇంకా క్రిటికల్గా ఉన్నది. అక్కడ ఏంటంటే ఇంగ్లాండ్లో ఒక ఇంటెన్సివిస్ట్ అని ఉంటారు. ఇంటెన్సివిస్ట్ అంటే క్రిటికల్ కేర్ డాక్టర్ అనమాట, అతన్ని కన్సల్ట్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున ఇంకా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి 2-3 డాక్టర్స్ ఇది క్రిటికల్ కేర్కి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు. ఆవిడకేంటి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడేంటి లంగ్ ప్రాబ్లం ఉంది, ఇంతకుముందు ఏంటంటే నర్వస్ డిసార్డర్ ఒకటి ఉంది, అంటే నరాలకు సంబంధించింది. దాని తర్వాత ఆహారం కూడా ట్యూబ్ ద్వారా ఎక్కిస్తారని ట్రాకియోటమీ చేశారు. దాని తర్వాత డయాబెటీస్ ఉంది. ఇన్ని కాంప్లికేషన్స్ తోటి ఆవిడ ఏంటంటే చాలా ఇంకా ఆవిడ ప్రమాద స్థితిలోనే ఉన్నారు అన్నట్టుగా మనం అనుకోవాలి. అంటే ఓన్లీ విల్ పవర్ తోటి ఆవిడ నిలబడుతుంది. డెఫినెట్లీ దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఏంటంటే సెప్టెంబర్ 22 నుంచి ఈరోజు డిసెంబర్ 5 దాకా ఆవిడ పోరాటం చేస్తున్నది, మధ్యలో కోలుకుంది. దాని తర్వాత ఏంటంటే కూర్చుని ఒక మాట్లాడుతుందని కూడా అపోలో చైర్మన్ చెప్పారు. నాకు అర్థం కాని విషయం, అపోలో చైర్మన్ అంత ప్రకటన చేసిన తర్వాత ఆవిడ బొమ్మ చూపించడం కానీ, ఆవిడని జనాలు చూడలేదు. 3 నెలల నుంచి ఇప్పటి వరకు ఆవిడ లైవ్ కండిషన్ పత్రికలు అయితే కానీ టీవీ ఛానల్ అయితే రావడం జరగలేదు. ఎందుకు చూపించలేదు అనేది నాకు ఒక సందేహం. ఆందోళన ఎదురు చూస్తా ఉన్నాం. చూపించాలి కదా, జనానికి మోర్ కాన్ఫిడెన్స్ వచ్చి ఉండేది కదా. లేదు శ్రీనివాస గారు, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటేమో పొలిటికల్. ఆవిడ ఏంటంటే హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా పంచాయతీ ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ అంతా చాయిస్ చేసి రిలీజ్ చేశారు, వేలు ముద్ర వేసి ఏదో ఒకటి చేశారు, అంటే ఏదో ఒకటి ఆవిడ చేశారు. రెండోది ఏంటంటే నిజంగా కోలుకుని ఉంటే వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏంటంటే ప్రతాప్ రెడ్డిని నమ్మాలి ఇంకా ఈజ్ ది డాక్టర్. బట్ రెండోది ఏంటంటే ఒక పేషెంట్కి ఎవరైనా అవనండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే ఒక కూలినాలు చేసేవాడు, ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. ఆ ప్రైవసీ బయట తీసి పెట్టడానికి ఎవరికి ఇది హక్కు లేదు. అపోలో చైర్మన్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ పర్సనాలిటీ కదా, ప్రజలంతా తీవ్రమైన ఆందోళన ఉన్నప్పుడు వాస్తవాలు చెప్తే ఏమన్నా ప్రమాదకరమైన పబ్లిక్ పర్సనాలిటీ when she goes out of the house or when she goes out of the hospital, within the hospital, you see her condition is not good. See, always we are all having the sympathies. The leader should always అంటే ఒక పాజిటివిటీ ఒకటి ఉండాలి. అది లీడర్ ఏంటంటే బలహీనంగా ఉండి అలాంటి పిక్చర్ ఇవ్వడం అనేది ఆబ్వియస్లీ ప్రతాప్ రెడ్డి గారు ఏం చెప్పినా కూడా ఆవిడ ఏంటంటే డెఫినెట్లీ బలహీనంగా ఉంది. ఇంతకుముందు వచ్చింది అసలు యాక్చువల్గా చాలా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం, ఎందుకంటే ఆవిడకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది. ఇంకా అసలు ఆవిడ అప్పుడు కూడా తీవ్రమైన ప్రమాదం నుంచి ఆవిడ బయటకు వచ్చారు. సో మాప్ సైకాలజీ మోర్ డేంజరస్. అంటే తమిళనాడులో కొంచెం ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్లోని ఎమోషన్ చాలా ఎక్కువ. మనం ఎంజీఆర్ సమయంలో మనం చూసాం, ఆయన చనిపోయిన తర్వాత 100 మంది సూసైడ్లు చేసుకున్నారు, వేల లక్షల కొద్ది గుండు కొట్టించుకున్నారు. దాని తర్వాత చాలామంది ఏంటంటే ఆయన
కిడ్నీ అల్టిమేట్ ఈ డైట్ ఆఫ్ అంటే కిడ్నీ ఫెయిలియర్ problem. అండ్ సబ్సిక్వెంట్ చాలా మంది కిడ్నీ ఇస్తామన్నారు, కొంతమంది చాలా మంది బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ ఇస్తామన్నారు. సో ఆ లెవెల్లో తమిళనాడులో అంటే ఈ మరీ ఎమోషన్ మరే తీవ్రంగా ఒక యూఫోరియా ఉంది. ఇక్కడ కూడా అలాగే కనబడుతున్నది. బట్ నేను అనుకున్నా ఎంత లీడర్ అయినా ఎవరినైనా కొంత మటుకు ప్రైవసీ మెయింటైన్ చేయాలి. ఇంకా దీనికి ఏంటంటే మినిట్ బై మినిట్ కామెంటరీ ఇవ్వడానికి కూడా మంచిది కాదు. మనం జయప్రకాష్ నారాయణ కేసులో మీకు అప్పుడు ఏంటంటే మనకి లోక్సభ సంతాపం దాకా వెళ్ళిపోయింది. సో అక్కడ ఏంటంటే హాస్పిటల్ కానీ నాయకులు కానీ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బాగా చెప్పారండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకటి మీరు ఇక్కడ తమిళనాడు ఏంటంటే ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఈ 3 నెలల నుంచి 2.5 months పైన అయిపోయింది. ఇదే ఇష్యూ అయిపోయింది వాళ్ళకి. ఇదే ఇష్యూ కాదు గవర్నమెంట్ నడుస్తున్నది అక్కడ, మీరు గమనించాలి. గవర్నమెంట్ మాత్రం నడుస్తున్నది అక్కడ, పెద్దగా మేజర్. శివారెడ్డి గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. శివారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. శివారెడ్డి గారు హలో, మాట్లాడండి అదే చెప్పండి. అదే తమిళనాడు జయలలిత గురించి మీరేమనుకుంటున్నారు? ఆవిడ త్వరగా కోలుకోవాలని మీరు కూడా ప్రార్థిస్తున్నారా? అవును సార్, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. కానీ టీవీ చూస్తుంటే కొంచెం టెన్షన్ గానే ఉంది. అమ్మకి ఏమైనా జరిగిందేమో డౌట్ వస్తా ఉంది. అవును సార్. ఓకే, అందుకనే టెన్షన్ గానే ఉంది. అమ్మకి ఏమైనా జరిగి ఉంటుంది. అమ్మ మీరు కూడా అమ్మగానే చూస్తున్నారు, చాలా సంతోషం. ఆవిడకి తెలుగు అవి కూడా బాగా వచ్చు కదా. రైట్, విల్సన్ గారు మీరేమన్నా స్పందిస్తారా? అంటే నగేష్ గారు చెప్పినట్టు తమిళనాడు ప్రజలు కొంత ఎమోషన్, అందుకే దాని ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పకుండా ఆపడం జరిగింది అనుకుంటున్నాను నేను. అదే సమయంలో ప్రతాప్ రెడ్డి గారు అసలు ఆమెను ఒక్క విజువల్ కూడా చూపించకుండా ఎన్ని చేయడం ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. తమిళనాడులో దేశవ్యాప్తంగా కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఆమె ఒక్కసారి కూడా ఆమె స్పృహలో ఉన్నట్టుగా ఒక్క విజువలైజేషన్ కూడా రాల. అంటే 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఏదో మొత్తం మీద ఏంటిదంటారా? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా అభిప్రాయం ప్రకారం చేసి ఎస్ అంటే నేనేమంటానంటే అక్కడ ఉండి శాంతి భద్రత పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆమె క్రిటికల్ కండిషన్స్ని ఎస్టాబ్లిష్ చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఆమె ప్రస్తుత పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. మరి భగవంతుడి దయ వల్ల బయటకు వస్తే సంతోషపడే వాళ్ళలో అందరూ ఉంటారు. నరసింహయ్య గారు నిజంగా కూడా వ్యక్తి ఆరాధన అనేది చాలా ఎక్కువ మద్రాసుకు సంబంధించి తమిళనాడుకు. సరే ఏదేమైనా అంత వీరాభిమానులు ఉండాల్సిందే, కానీ 68 సంవత్సరాల వయసు పాపం, అంత క్రిటికల్ కండిషన్లో పోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనం అసలు ఆమె ఏదో ఎక్స్పోజరేజ్ లేదు అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే ఆ ప్రతిపక్ష నేతతో సహా అందరికందరూ ఇంపార్టెంట్ లీడర్స్ అయితే చూసి వస్తున్నారు కాబట్టి లోపలికి వెళ్తారు. ఆవిడ రూమ్ లోకి అలౌ చేయలేదు ఇంతవరకే. సమాచారం ప్రకారం ఫోటో ఏదో వస్తే అది కరెక్ట్ కాదని కూడా గవర్నర్ గారు నాకున్నటువంటి నేను చూసిన గవర్నర్ గారు ఏదో చూసినాడు అని గవర్నర్ గారికి ఏమన్నా చూపించారు నాకు ఉంది. అయితే సోదరులు చెప్పినట్టుగా ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి ఈ ఎమోషన్స్ తోటి ఇప్పుడు ఎమోషన్ అంటేనే మూర్ఖత్వం వల్ల ఏం జరుగుతుందో ఎవరికేం తెలియదు. అపోలో హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న హోటల్ అన్ని ఖాళీ ఏం చేశారు. అందుకోసమని వీటిని అన్నింటినీ కూడా కాస్త కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతులలో నడుస్తుండవచ్చు. ఏదేమైనా కోలుకోవాలని చెప్పేసి అందరం కోరుకున్నాం. రైట్, సురేష్ గారు మీరు మాట్లాడే ప్రకాష్ రావు గారు కైక్లూరు నుంచి. ప్రకాష్ రావు గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి. అమ్మ గురించి మీరు కూడా ఏమైనా స్పందిస్తారా? నమస్తే, మాట్లాడండి దయచేసి. హలో, ఫోన్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. సురేష్ గారు అంటే మనం అన్న చెప్పినట్టు ఇప్పుడు గవర్నర్ గారు మరి చూసారని చెప్పినప్పుడు రాత్రికి మనం కథనాలు చూసిన పేపర్లో కథనాలు చూసిన గవర్నర్ గారు కూడా ప్రస్తుతం మాట్లాడడానికి నిరాకరించారని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే 3 నెలల క్రితం శ్వాసకోశ బాధలతోటి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆందోళనతో ఉన్నారు.
వాళ్ళ యొక్క నాయకులు ముఖ్యమంత్రి గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సిన మరి వారి ఒక రైట్, వాళ్ళకి హక్కు వాళ్ళకు ఉందనే పరిస్థితి మనం అందరం గమనిస్తా ఉన్నాం. మరి ఈరోజు అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక గవర్నర్ గారు ఉంటే బాగుండేది. మరి ఉన్న గవర్నర్ గారు కూడా ఇన్ఛార్జ్ గవర్నర్ వచ్చారు. మరి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రాత్రిగా రావడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు మరి క్యాబినెట్ మీట్ పెట్టడం జరిగింది. అసలు పరిపాలన ఎలా ఉందో జరుగుతుందని చెప్పి అక్కడ ప్రతిపక్షాలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఏదేమైనప్పటికీ మరి ఆ పరిస్థితి ఈరోజు కొంచెం వారు అన్నట్టు నగేష్ అన్నట్టు మరి కార్డియాక్ అరెస్ట్ అన్నారు, ఎక్కువ ట్రీట్మెంట్లో ఉందన్నారు. కాబట్టి మరి స్పందించాలని, ఆ ట్రీట్మెంట్ స్పందించాలని త్వరగా కోరుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కూడా ఆకాంక్షిస్తా ఉన్నారు. కానీ ఏదైనప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో అది ఆ వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మరి హెల్త్ కండిషన్స్, అది ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, ఇంకో హాస్పిటల్ కానివ్వండి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరి ఆ విధంగా 3 నెలల నుంచి మరి ప్రజలకు దూరంగా ఉన్నప్పుడు, మరి ఆవిడ చికిత్స పొందుతున్నప్పుడు ఖచ్చితంగా బులెటిన్స్ ఇవ్వాలి. హెల్త్ బులెటిన్స్ ఆగిపోయింది. ఆ బులెటిన్స్ కూడా స్పష్టంగా లేవు. మరి అధికారికంగా గవర్నర్ గారు ఎవరో ఆ స్థాయి లెవెల్లో ఎవరైనా వారు స్పందించి ఇలాంటి ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి చూడాలి. ఒక స్థాయిలో ఏమన్నారంటే అమ్మ పేరెత్తితే కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో అది చెప్పారని చెప్పి దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్న పరిస్థితి కూడా మనం చూసాం. పరిస్థితి ఇంత ఆందోళన ఇంత తీవ్రంగా భావోద్వేగాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా, ప్రభుత్వం అంటే గవర్నర్ స్థాయిలో బులెటిన్స్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద అనేది మేము భావిస్తాం. జనార్దన్ రెడ్డి గారు అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడి రైట్ మీరు లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు దీని గురించి మాట్లాడకూడదు. ఈవెన్ గవర్నర్ హాస్పిటల్ మాట్లాడాలి. ఇది చాలా కాంప్లికేటెడ్ కండిషన్ అండి, వాళ్ళకి అర్థం కావట్లేదు. నిన్న ఒక అపోలో హాస్పిటల్ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఆవిడకి ఏంటంటే హార్ట్ మొత్తం ఆల్మోస్ట్ ఆగిపోయి ఉంది. సో వాళ్ళు ఒక డివైస్ వాడుతున్నారు. డివైస్ పేరు ఏంటంటే ఎక్స్ట్రా కార్పోరియల్ హార్ట్ అసిస్ట్ డివైస్. ఇది ప్యూర్లీ టెక్నికల్ టర్మ్. ఏ టీవీ ఛానల్ కూడా దానికి అర్థం చేసుకోలేకపోయింది. చెప్పండి, ఎక్స్ట్రా కార్పోరియల్ హార్ట్ అసిస్ట్ డివైస్ అంటే తెలుగులో సమకూర్చే ఒక పరికరం వీలేగా ఒక హార్ట్ గుండెకు బదులుగా ఆల్మోస్ట్ గుండె చేసిన కొన్ని యాక్షన్స్ లైక్ పంపింగ్ ఆఫ్ ది బ్లడ్ అది చేస్తుంది అనమాట. సో దీని గురించి ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు కానీ ఎవరైనా ఎంత ఎమినెంట్ పాలిటిషియన్ అయినా కూడా దాని గురించి తక్కువ మాట్లాడితే పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ హార్ట్. సో ఎవరైతే కార్డియాలజిస్ట్ ఉంటే మాట్లాడు. కానీ ఒకటి తమిళనాడులో ఏంటంటే అన్ని చాలా సీక్రెట్గా ఉంచుతారు, ఏది చెప్పరు. తమిళనాడులో ప్రెస్తో కలవడం అనేది ఉండదు. సో దాంట్లో భాగంగానే జరుగుతుంది. కానీ దీంట్లో మంది తమిళనాడుకి గవర్నమెంట్కి కానీ హాస్పిటల్ కానీ మీరు కొంచెం సింపతిగా చూడాలి. వాళ్ళ బాధలు వాళ్ళవి. సో అన్ని ప్రజలు ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉంది. రవి గారు మీరు కూడా ఏమైనా స్పందిస్తారా? జయలలిత గారి ఆరోగ్య పరిస్థితి మీద మీరు ఏమనుకుంటున్నారు? ఎట్లా అక్కడ ఉన్న టెన్షన్స్ మీద మీరు ఎట్లా స్పందిస్తారు? మామూలుగా సెంటిమెంట్స్ చాలా హై లెవెల్లో పోతుంటాయి. మీరు డాక్టర్ గారు కూడా కదా మీరు చెప్పిన ఎక్స్ట్రా కార్పోరల్ హార్ట్ అసిస్ట్ డివైస్ ఏదో పెట్టారంటున్నారు. ఏంటి ఏది పెట్టారు ఏది పెట్టలేదు తర్వాత సంగతి. కానీ మాకేమర్థం అవుతుందంటే తమిళనాడులో ఉన్న ప్రజల్ని జయలలిత పరిస్థితి బాగలేదు, ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇంతకుముందు కొంచెం లంగ్స్కు సంబంధించిన సమస్య కాబట్టి ఆ సమస్యని అంత తీవ్రంగా ప్రజల ముందు పెట్టలేదు. తగ్గుతుంది. ఇప్పుడు గుండెపోటు కాబట్టి ఆ గుండెపోటులో కూడా తీవ్రంగా ఉంది, ఐసీయూలో ఉందని చెప్తున్నారు. దాన్ని చిన్నగా ట్యాపరింగ్ చేసి ప్రజల ముందు ఏం చెప్తారంటే ఓ ఇలా అయిపోయింది అని చెప్తే కొంచెం మానసికంగా ప్రిపరేషన్. ఏం మన అన్నాదురాయ్ చనిపోయినప్పుడు, ఎంజీఆర్ చనిపోయినప్పుడు చాలామంది ప్రజలు ఆ ట్రైన్ల మీద వచ్చేటప్పుడు కానీ ఆ వార్త విన్నప్పుడు కానీ చనిపోయేటటువంటి ఒక కల్చర్, ఒక సంస్కృతి అక్కడ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇవాళ మంత్రులు డీజీపీతో మీటింగు, సెంట్రల్ ఫోర్సెస్ని తమిళనాడుకు తెచ్చడం, ఇక్కడున్న పోలీసుల్ని అలర్ట్ చేయటం. అంటే ఏదైనా వార్తను చెప్పినప్పుడు ప్రజలు తట్టుకోకుండా బజార్లో వచ్చి ఏదైనా అలజడి ఏమైనా జరిగితే దాన్ని కంట్రోల్ పెట్టడానికి చేసినట్టుగా ఉంది. ఏదైనా జయలలిత గారి ఆరోగ్యం అంత మంచిగా లేదనేది మాత్రం ఈనాడు వార్తల వల్ల వారు చెప్పిన దాని వల్ల అర్థమవుతుంది. అక్కడ సెంట్రల్ హోమ్ మినిస్టరు గవర్నర్తో మాట్లాడారు, గవర్నరు ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడారు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దాని బ్లడ్ సప్లై పూర్తిగా ఆగిపోయినప్పుడు ఇంకొక యంత్రాన్ని పెట్టినా దాన్ని బైపాస్ చేసినప్పుడు కొన్ని పక్కన పెట్టేటది చేస్తారు. అరెస్ట్ అంటే ఆగిపోయి ఉంటుంది. అది ఆ పరిస్థితి నుంచి కాపాడటానికి కొంత టెంపరీగా రాసే పరిస్థితి. ఓకే, నేను వంశీ గారు నకరేకల్ నుంచి లైన్లో ఉన్నారు. వంశీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే, మీరేమనుకుంటున్నారు?
అన్న తమిళనాడు ముఖ్యమంత్రి అని జయలలిత గారు నేను చూస్తలేమన్నా, ఎందుకంటే యాక్టర్స్ కి కూడా పలు సినిమాలలో మనకు అలరించింది కాబట్టి. మన తెలుగు వారికి కూడా అమ్మే. రాత్రి దాదాపు 2:30 3 దాకా దాదాపు మా బజార్లో ఒక 10-15 ఇళ్ల వారు ఒక టీవీ దగ్గర వచ్చి ఏమైందో ఇటు టీవీలలో ప్రధానమంత్రి గారు వస్తుందని, విద్యాసాగర్ రావు గారు వస్తున్నారని, 10-15 బలగాలు మోహరించినాయని, అక్కడ చుట్టుపక్కల ఉన్న 5 కిలోమీటర్ రేడియస్ లో అందరినీ ఖాళీ చేయించిందని, ఇవన్నీ వార్తలు వింటుంటే ఏమైందో అన్న ఒక అనుమానాన్ని రేకెత్తించే అది మాకు చాలా అనిపించింది. ఎందుకంటే మన తెలుగు సినిమాలలో చాలా మంచిగా ఉండేది, ఆమె అందాల నటి, తెలుగు వారితో కూడా అనుబంధం ఉంది కదా, యాక్టింగ్ చేసింది. సో ఆ రకంగా కూడా ఇటు తెలుగు ప్రజలకు ఆమె దగ్గర అయింది. ముఖ్యమంత్రి గారి ఆ పొజిషన్ లో ఉన్నదానికంటే కూడా నటిగా మనకు బాగా దగ్గరైంది కాబట్టి ఇటు తెలుగు ప్రజలలో కూడా చాలా ఆందోళన అనిపించింది. 2:30 దాకా పొద్దునే లేచి టీవీ పెట్టాలంటే మాకు భయం వేసింది, ఏ వార్త చూడాల్సి వస్తుందో అని. రైట్, ఓకే. ఆ రకంగా కూడా మేము కొంచెం త్వరగా కోరుకుంటాం. బాగా చెప్పారు. వెంకటరమణారెడ్డి గారు, నాయుడుపేట. అక్కడ ఈ నాయుడుపేట మీద ఇంకెక్కువ ప్రభావం ఉంటుంది, చిత్తూరు తమిళనాడు బోర్డర్ ఏరియా కాబట్టి. వెంకటరమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. కేఎస్ఆర్ గారు నమస్కారం. మీరేమనుకుంటున్నారు, అక్కడ ఎట్లా ఉంది వాతావరణం? జయలలిత గారు కుంకుతుడి పడాలని ప్రార్థిస్తున్నాము. గుడ్. జయలలిత గారు కుంకుతుడి పడాలని అందరూ అనుకుంటున్నాము. ఓకే. కానీ ప్రజల్లో అసహనం, గోడి వస్తున్నాడు, మంత్రులు వస్తున్నారు, ఇది వస్తున్నారని ఒక భయప్రాంతులు చేసే విధానం జనంలో చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. మరి అక్కడ వచ్చారుగా, వచ్చిన మాట వాస్తవం కదా, ఈ జీవిత సత్యాలని మనం కొన్నింటిని అర్థం చేసుకోవాలి కదా. వస్తారన్నప్పుడు జనంలో వచ్చి ఒక భయందాలు కలుగుతుంది. మరి దాన్ని ఎట్లా పరిష్కరించాలి? మనం టెన్షన్ లేకుండా సంయమనంగా ఉండాలి కదా. మన తెలుగు వాళ్ళు కూడా లక్షల్లో ఉంటారు ఇక్కడ. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే, వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు, ఎందుకు స్కూల్ సెలవు ఇచ్చారు, ఎందుకు పెట్రోల్ బంకులు మూసేశారు, ఎందుకు వేరే స్టేట్ బస్సులు ఫోన్ ఆపేశారు అనే ఒక అనుమానం పెద్దగా వస్తా ఉంది, ఉద్రేకతకు దారి తీస్తుందండి. మీరేమైనా సమాధానం చెప్తారు వారికి? న్యాచురల్ గా జరిగేది కాదు రెడ్డి గారు, అది న్యాచురల్ గా జరిగే దానికోసము అంత ఆవేశపూరితం కాకుండా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఏ వ్యక్తులు చేసినటువంటి తప్పు కాదు అది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎందుకు ఇంత హైప్ వస్తుందంటే, ఆమెకి ప్రజల్లో హైప్ అంటే ఇంత ప్రజల్లో ఇంత ఎమోషన్ క్యారీ అవుతుందంటే, ఆమె చేసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఒక నాయకులు గతంలో రాజశేఖర రెడ్డి గారికి జరిగినప్పుడు కూడా ప్రజల్లో భావోద్వేగాలు పొందుతాయి. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో లీడరు మేరకు అది ఆ ఎమోషన్స్ ఉంటాయి. దీన్ని గ్రాడ్యువల్గా కంట్రోల్ చేయడం కోసమే అపోలో వాళ్ళు ఏదో కష్టపడ్డట్టు అనిపిస్తుంది నాకు కొద్ది కాలంగా. అంటే అప్పుడే అనుకున్నారు, ఇప్పుడైతే ఆమె విజువల్స్ ఏదో ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్లో కొన్నిట్లో ఆమె కోలుకున్నట్టు ఇవన్నీ కొన్ని ఫొటోస్ వచ్చాయి. కోలుకున్నట్టు వస్తే పర్వాలేదు, ఇప్పుడు కాదు గతంలో ఆ మధ్య. అది ఇప్పుడు ఏమంటామంటే, ఇప్పుడు పరిస్థితి విషమించింది అనేది అందరికి అర్థం అవుతా ఉంది. దాన్ని కంట్రోల్ చేయడం అనేది అక్కడ రాజకీయ నాయకులు కూడా చేయాలి. చేయకుండా వాళ్ళు కూడా ఎమోషన్స్ ఎగదోలే ప్రక్రియలో ఉన్నారు. ఎగదోలేదు ఏముంటుంది దీంట్లో, అంటే వాళ్ళందరూ కలిసి అక్కడ కూర్చొని మాట్లాడడం, తర్వాత క్రియేట్ కావడం అనేది. అసలు పరిస్థితి చేయి దాటిపోయిన తరువాత దాన్ని కంట్రోల్ చేయడానికి మామూలు వ్యవస్థలో చేసే పనులు చేస్తున్నారు. అక్కడ ప్రధానమంత్రి రావటం కానీ, గవర్నర్ రావటం కానీ, మంత్రులతో గవర్నర్ మీటింగ్ పెట్టడం కానీ, స్కూల్స్ కి హాలిడేస్ ఇవ్వటం కానీ, ప్రజలందరినీ మానసికంగా తయారు. వాళ్ళు ఏమన్నా తప్పుడు సమాచారం చెప్తే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే పరిస్థితి. సమాచారం కాదు ఇది. ఇవాళ జరిగినటువంటిది ఇంత ముందులాగా లంగ్స్ ఇబ్బందిగా ఉన్నది అనేది వేరు. ఇది హార్ట్ కు సంబంధించింది, సీరియస్ సమస్య ఏదో అయింది కాబట్టి దాన్ని వీలైనంత వరకు ప్రజల్లో స్లోగా ఆ విషయాన్ని చెప్పే విధానాన్ని పాటిస్తున్నారు తప్ప కావాలని జయలలిత యొక్క ఇమేజ్ దెబ్బతీయటానికో లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా చేసినట్టుగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంత ఎమోషన్ ఎందుకు వచ్చిందంటే, అసలు తమిళనాడులో పాలిటిక్స్ లైఫ్ చాలా చాలా రెండు ముడిపడి ఉన్నాయి. బట్ జయలలిత కూడా ఒక చాలా మల్టీఫేసెడ్ పర్సనాలిటీ, ఆవిడ చాలా కోణాలు ఉన్నాయి.
మీరు ఒకటేమిటి సినిమా యాక్టర్స్ కూడా ఉంది, అది మర్చిపోకండి. తమిళనాడులో గుర్తుంది ఎన్టీ రామారావు గారు 94లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వస్తే ఇద్దరు మాట్లాడిన సందర్భం అది అద్భుతంగా. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ సెక్రటేరియట్ లో షెడ్కి మన పోర్టుకి తెలుగులో మాట్లాడి సో వేరే ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడితే మనకు కూడా చాలా సంతోషంగా ఉండేది. ఆవిడకి 2 పర్సనాలిటీస్ ఉన్నాయండి. ఒకటే ఫిల్మ్ యాక్టర్స్ గా షీఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సౌత్ ఇండియన్ యాక్టర్. దీర్ఘకాలికంగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చరిత్రలో నిలబడిపోయింది. ముఖ్యంగా సామాన్య మానవులకు వాళ్ళ కింద వాళ్లకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్లో చాలా పాపులిస్టిక్ స్కీమ్స్ ద్వారా కనెక్ట్ అయిన వ్యక్తి. ఒక్క నిమిషం 6 నిమిషం ఇస్తే నేను జీవిత చరిత్ర చెప్తాను. ఆవిడ ఏంటంటే తండ్రి ఏంటంటే 2 ఏళ్ళకి చనిపోయాడు. సో ఏంటంటే బాగా నాకు దుబారా ఖర్చులు పెడుతుంటే ఈ తల్లికి చాలా కష్టమైంది. సో ఏంటంటే తల్లికి సిస్టర్ ఉండేది. ఆవిడ ఏంటంటే కొంచెం ఎయిర్ ఇండియాలో దీంట్లో పనిచేస్తే మెల్లిమెల్లిగా డ్రామాలు. సో ఈవిడేంటంటే చాలా చాలా బీద స్థితిలో ఉండేది. తల్లి ఏంటంటే చదువు చెప్పించాలనేది. ఈవిడికేమో యాక్టింగ్ చేయాలి లేదు, బట్ దాంట్లో డబ్బులు వస్తాయని. సో ఒక సినిమా ఏంటంటే 1.5-6 వీక్స్ లో తీసింటారు సినిమా. కన్నడ ఫస్ట్ సినిమా 6 వీక్స్ లో అది సూపర్ హిట్ అయిపోయింది. రెండో సినిమా తీసింది, సూపర్ హిట్ అయిపోయింది. సో దెన్ షీ షిఫ్టెడ్ ఫ్రమ్ బెంగళూరు టు మెడ్రాస్. శ్రీ విద్య ఎవరు మదర్ విద్యావతి అనేది వీళ్ళ పిన్ అనుకుంటా. ఆవిడ కూడా యాక్ట్రెస్. తల్లి కూడా ఏమిటంటే ఆవిడ పేరు ఏంటంటే సంధ్య. ఆవిడ సంధ్య ఇస్ ద ఫిలిం నేమ్. ఈవిడ పేరు అంటే కరెక్ట్ జయలలిత. జయలలిత ఏంటంటే ఒక ఇంటి పేరేమో జయ ఉండేది, ఇంకోటేమో లలిత ఉండేది. ఆ 2 తాతగారులు ఇల్లు అన్నమాట, 2 కలిపి జయలలిత. ఈవిడ ఏంటంటే సూపర్ సక్సెస్ అనమాట ఫ్రమ్ డే 1 till she joined politics 1980. ఫస్ట్ నాగేశ్వరరావుతో 2 సినిమాలు వేసి 2 సినిమాలు హిట్. తెలుగు సినిమాలు ఏది వేస్తే అది హిట్ అయింది. ధర్మేంద్రతో ఎన్టీ రామారావుతో పౌరాణికాలు వేసింది. సో ఇది కూడా ఉందండి జనాలకి. రెండోది అంటే పాలిటిషియన్. ఆవిడని అందరూ ఏంటంటే ఎంజీఆర్ సక్సెసర్ గా చూస్తారు. ఎంజీఆర్ మళ్ళీ ఆయన ఏంటంటే స్టార్ ఆయన. సో దాని తర్వాత ఏమిటంటే ఈవిడ కరప్షన్ లో వాటిలో ఇరుక్కున్న ఒక యాంగిల్లో చాలా మంది ఇది చూస్తారు. ఆవిడేంటే అమ్మ క్యాంటీన్ లేకపోతే ఫ్రీ టెలివిజన్ ఫ్రీ ఇది అది కూడా చూసారు. సో అందుకు ఇంత ఎమోషన్ అది కూడా చూస్తున్నారు. ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ తమిళనాడు అసోసియేటెడ్ విత్. అయితే కరుణానిధి కూడా దాదాపు అదే పాపులారిటీ బికాస్ ఆఫ్ పాలిటిషియన్ గాను ప్లస్ ఆయన కూడా సినిమా రంగమే కదా, లక్షణమైన వ్యక్తిత్వం. ఆయన కూడా సినిమా రంగం నుంచి వచ్చాడు. చూడండి ఆయనకేమో 92 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళు పెద్ద ఆయన. అంత అనుభవం ఉన్న వ్యక్తిని ఈవిడేంటంటే ఓడించగలిచిందంటే ఈవిడ కెపాసిటీ కూడా మనం గొప్పది, అనుమానం ఉంది. రైట్, అది జయలలిత గారికి సంబంధించి. ఏదేమైనప్పుడు కూడా ప్రజలంతా సంయమనంగా ఉండాలి. అక్కడ లక్షలాది మంది తెలుగు వారు కూడా ఉన్నారు, వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అలాగే జయలలిత గారు సాధ్యమైనంత త్వరగా కోలుకుంటే అందరూ సంతోషించే పరిస్థితి. చెప్పండి, ఇక మళ్ళీ ప్రజల కష్టాలు నష్టాలు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం నాడు కూడా మొత్తం వ్యాపారాలన్నీ వెలవలపోయినాయని, బంధుకి సంబంధించి నోట్ల బంధు తోటి ఇబ్బందులు పడుతున్నారని, క్యూలు తగ్గట్లేదని వార్తలు వచ్చాయి. మరి అదే సమయంలో ఇటు కేసీఆర్ కానీ అటు చంద్రబాబు గారు కానీ ఇద్దరు కక్కాలేక మింగాలేక ఉన్నారు. అటు కేంద్ర నిర్ణయాన్ని సమర్థించగా తప్పట్లేదు, ఇక్కడ ప్రజల కష్టాలను భరించగా తప్పట్లేదు. తెలంగాణలో అయితే 45,000 కోట్ల రూపాయలు ఇంతవరకు డిపాజిట్ అయితే కేవలం 15,000 కోట్లే ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 12,000 కోట్లు, మిగతా 3,000 కోట్లు మాత్రమే ఇచ్చి ఊరుకుంటారు, మిగతా ఇవ్వకపోవచ్చు అంటున్నారు. మరి ఈ పరిణామ క్రమం చూస్తే మరి ప్రజలు ఇలా ఇబ్బందులు పడాల్సిందేనా? ఏమిటి ఈ ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ నిస్సహాయ పరిస్థితేనా? ఏమంటారు? స్పష్టంగా చెప్పారండి అరుణ్ జైట్లీ గారు, ప్రజలు ఇబ్బంది పడవలసిందే. అంతే అంతే. ఎలాగా ఎప్పటి వరకు అంటే ఇంకో నా అంటే 6 నెలల వరకు కరెన్సీ మీకు 6 నెలలు కూడా కాదండి, పర్మనెంట్ గా. మీరు క్రెడిట్ కార్డుకి వెళ్ళండి, డెబిట్ కార్డుకి వెళ్ళండి, ఈ వ్యాలెట్కి వెళ్ళండి, మీరు అప్పుడు కష్టాలు మీరు పోతాయి. అదే కదా చెప్పింది నేను. అరుణ్ జైట్లీ గారు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఏం చెప్పారు? సేమ్ క్వాంటిటీ ఆఫ్ కరెన్సీ విల్ నాట్ గెట్ బ్యాక్ ఇన్ టు సర్క్యులేషన్, చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు తీసింది ఏంటంటే 14,200 lakh crores తీశారు. అంచనాలు ఏంటంటే ఎకనామిక్స్ ఏం చెప్తున్నారంటే ఆయన చెప్పిన ప్రకారం ఇంటర్ప్రిట్ చేసింది 7.5 lakh crores మళ్ళీ మీకు తీసుకొస్తారు. డిమానిటైజేషన్ అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, షిఫ్టింగ్ గోల్ పోస్ట్ ఏం చేశారు? ఫస్ట్ ఏం చెప్పారంటే బ్లాక్ మనీ తీస్తామన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బ్లాక్ మనీ అనేది పోయింది కదా. చూడండి అసలు ఎంత ఇదో అన్యాయం. ఇప్పుడు బ్లాక్ ఫస్ట్ వాలంటరీ ఎక్కడ తగ్గుతుంది? బ్లాక్ మనీ ఎక్కడ తగ్గుతుంది? ఇప్పుడు మీకు చెప్తున్నాను,
సీనియర్ జర్నలిస్ట్ ఆఫ్ కాదన్నా 2 states రేదర్. కానీ 83% నగదు రహిత చెల్లింపులు జరగబోతుంది రాబోయే రోజుల్లో. మొత్తం 2023 నాటికి 2023 నాటికి 83% నగదు రహిత ప్రపంచం వస్తుంది భారతదేశంలో. లేదండి, ఇప్పుడు అంటే వరల్డ్ లో ఏదైనా దేశం ఏదైనా క్యాష్లెస్ ఎకానమీ ఉంది అంటే స్వీడన్ లో ఎంత పర్సెంట్? 80% ఉంది. జనాభా ఎంత? జనాభా ఎంత? మన తెలంగాణకి సగం ఉంటుంది. అది అంతగా స్వీడన్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు అక్కడ విద్య అక్షరాస్యత ఎంత? 100%. ఇది లిటరసీ కాదు అక్కడ కావాల్సింది, మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ 100% ఉంది. మనకి 23% ఉంది. ఇప్పుడు మీరు చాలా మటుకు మాట్లాడేదంతా మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీతో సంబంధం ఉంది కదా. ఇప్పుడు మీరు ఈ వాలెట్ అంటున్నారు, ఈ పేటిఎం, ఈ పేటిఎం గురించి మీరు ఒకటి చెప్పాలి. బీజేపీ వాళ్ళు ఏమిటంటే చైనా నుంచి మనకి సామాన్లు రావద్దు అంటున్నారు. ఇది దీపావళి నాడు మనం అంతా చూసాం కదా, చైనా నుంచి టపాస్కాయలు వచ్చేస్తున్నాయని. ఈ పేటిఎం అని అలీబాబాది, అలీబాబా ఎవరిది? చైనా వాడు. సరే అదంతా పక్కన కనెక్షన్ ఉందంట కదా. వీళ్ళది వేరే వీళ్ళది వేరే. ఇప్పుడు బాగుపడేది ఏంటంటే రిలయన్స్ వాళ్ళ జియోను, అలీబాబా వీళ్ళందరూ. అలీబాబాకి ఇది పేటిఎంకి ది ఇంక్రీజ్ ఇన్ బిజినెస్ ఇస్ 700%. ఈ 30 రోజులు కూడా మొత్తం నష్టపోయారు. ఇప్పుడు నిన్న హిందూ పేపర్లోని ఒక ఇది వేశారు, ఎంత బిజినెస్ ఎఫెక్ట్ అయిందో అనేది. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏంటి FMCG గుడ్స్ అంటే కాస్మెటిక్స్, దాని తర్వాత కార్స్, దాని తర్వాత ఇంట్లో ఏంటంటే టెలివిజన్లు, కంప్యూటర్లు, దాని తర్వాత ఇలాంటి కొంచెం యావరేజ్ 50% పడిపోయింది ఈ సేల్స్ అనేది. సో మీకు అసలు మీకు దీనివల్ల జీడిపి రేట్ గ్రోత్ రేట్ పడిపోతుంది. 1% మన్మోహన్ సింగ్ 2% అన్నారు, 1% పడిపోయినా కూడా 13 రేట్ రేటింగ్ ఏజెన్సీ 2.5 పడిపోయినా ఆశ్చర్యం లేదు. 2.5 పడిపోయిందంటే ఆశోచమే అంది ఏకంగా. ఆశోచం వాడు మొదట పోలేని మెల్లగా ఎలకం చేయకపోతే ఏం తలనొప్పి వస్తుందని ఎలకం అన్నారు, తర్వాత ప్రమాదాలని చెప్తున్నారు. సుమారుగా 1% పడిపోతే 1,50,000 crores నష్టం. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే ఇది భారతీయులకు సంబంధించిన పార్టీ, భారతీయ సంస్కృతి, భారతీయ వ్యాపారాలు వీటికి సంబంధించిన పార్టీ అయితే ఇదేంటి విదేశీ వ్యాపార సంస్థలకి అవకాశం ఇచ్చేట్లుగా పెద్ద పెద్ద మల్టీనేషనల్స్కి అవకాశం ఇచ్చేటట్లు ఎందుకు చేస్తుందంటారు? అది పక్కన పెట్టండి. గోల్డ్ గురించి చూడండి, భారతీయ సంస్కృతిలో గోల్డ్ అంటే గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనీసం ఏ మతమైనా కూడాను, హిందువులు కానీ సో ఏమిటంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా గోల్డ్ అనేది ఎక్కడో ఒక ప్రతి ఫంక్షన్స్ లోనే ఉంది. ఇప్పుడు మీరు గోల్డ్ మీద రెస్ట్రిక్షన్స్ పెడితే తాతలు ముత్తాతలు ఇచ్చిన దాంట్లో మరి హిందూ ట్రెడిషన్స్, హిందూ మీరు మాట్లాడితే మీరు హిందూ ఇండియా ట్రెడిషన్, హిందుత్వం జీవన విధానం ఇది అని చెప్తారు. ఇవాళ గడ్కరీ గారి ఇంట్లో పెళ్లికి 50 చార్టెడ్ ఫ్లైట్లు వచ్చినాడు. మరి ఆయనకి ఎట్లా డబ్బు వచ్చేసింది? గాలి జనార్దన్ రెడ్డి గడ్కరీ 50 చార్టెడ్ ప్లేన్స్ కాదన్నారు, 40 అయ్యిండొచ్చు. ఇప్పుడు క్యాష్ 2,000 దొరకడమే కష్టంగా ఉన్న రోజుల్లో కేంద్ర మంత్రులకి మాత్రం వస్తుంది. అమిత్ షా గారు వెళ్తారు, తాడేపల్లి కూడా వీళ్ళు డబ్బులు వస్తారు. సార్ ఇప్పుడు అసలు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేధావర్గాలు కానీ, నేను జర్నలిస్ట్నే సార్ లాగా, ఇప్పుడు మీరు రాజకీయ నాయకుడిగానే మాట్లాడండి పర్వాలేదు. నేను అందుకే చెప్తున్నాను, బేసిక్ గా ఆన్లైన్ చెల్లింపుల విధానం వల్ల కరప్షన్ తగ్గుతుంది అనేది 100% కరెక్ట్. ఎవరు చెప్పారు? దానివల్ల పన్ను మీకు సంగతి చెప్తాను. సురేష్ గారు చెప్పనండి, కాదు మీరు చెప్పింది బొమ్మరిల్లు ఫాదర్లా చేశారు. చెప్పమంటారు, మళ్ళీ మీరే చెప్తారండి. బొమ్మరిల్లు చెప్పనండి సార్. అట్లాగా అదిలే మరి మీరు అట్లా రక్కలేదు. ఒక్క నిమిషం మీ సమాచారం కోసం చెబుతున్నా. నేను నిజంగానే నేను కూడా అవి తగ్గుతుందేమో అనుకుంటే ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు టీవీ షోలోనే. ఏమని చెప్పాడు తెలుసా? ఇంతకుముందు ఏసీబీ వాళ్ళు ఎవరన్నా వెళ్తే నోట్ల కట్టలు దొరికాయట. ఇప్పుడు అసలు నోట్ల కట్టలతో పని లేదు కదా, మొబైల్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు అంట. ఇంకా ఎవరు పట్టుకుంటాడండి? వాళ్ళని పట్టుకోవడమే కష్టం అండి. ఏది బినామీ అకౌంట్కి ఎవరికో ఫ్రెండ్స్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చట. ఇప్పుడు అవినీతి ఇంకా పెరుగుద్దని చెబుతుంది. మీరు ఎట్టాగానే చేసుకోండి సార్, ఎట్టాగానే చేసుకోండి. ఆన్లైన్ ఇవ్వడం వల్ల మనకి పన్నులు వస్తాయి, అది అకౌంటబిలిటీ వస్తుంది. ఆన్లైన్ మీద ఎంత సెక్యూరిటీ ఉందో అది కూడా చెప్పమనండి. ఆన్లైన్ మీద ఎంత సెక్యూరిటీ ఉందో తీవ్రవాదులకు మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా మీరు ఆన్లైన్ విధానం వల్ల అకౌంటబిలిటీ అనేది వస్తుంది. మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి బెటర్. సమ్మిరెడ్డి గారు నిడదవోలు నుంచి, సమ్మిరెడ్డి గారు నిడదవోలు. సమ్మిరెడ్డి గారు నమస్కారం, చెప్పండి. హలో, ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ షో. ప్లీజ్ మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడాలా? హలో హలో
రైట్, సురేష్ గారు చెప్పండి. ఇప్పుడు వారు అన్నట్టు పన్ను ఎగుమతిదారులని మనం అరికట్టవచ్చు, లేకపోతే ఉగ్రవాదుల దగ్గర ఉన్న డబ్బును మనం పట్టేయచ్చు, లేకపోతే ఫేక్ కరెన్సీ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ కొత్త మన దొరికిన దాంట్లో ఉగ్రవాదుల దగ్గర కొత్త 2,000 రూపాయలు నోట్లు దొరికినాయి, కొత్త 2,000 రూపాయలు ఫేక్ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ స్కీమ్ వల్ల వారికి పన్ను ఎగుమతిదారులని పట్టుకోవాలనుకుంటే పన్ను కట్టేవాళ్ళు ఎంతమంది గమనించామనండి. 100 కోట్ల జనాభాలో కేవలం 3% మందే ఈ రోజు పన్ను కట్టేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు మన ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర నిలబడే వాళ్ళు ఆ పన్నులు కట్టేవాళ్ళు కదండి, సామాన్య మానవులు అండి. ఈ రోజు 1% మనిషి కోసం 99% వాళ్ళని కష్టపడడం ఎంతవరకు సమంజసం అండి? ఈ రోజు బ్యాంకుల మీద, ఏటీఎంల మీద విశ్వాసం కోల్పోయింది, వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పోయింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మీద విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అంటే మేము ఎన్నిక చేసిన తర్వాత వాళ్ళు ఇష్టం ఏదైనా చేసుకోవాలి. ప్రజలు ఈ రోజు మీరు క్షేత్రస్థాయి నుంచి వచ్చాం. ఈ రోజు మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. అది ఒక్క స్టేట్మెంట్ మీద మొత్తం మహిళలు రోడ్డు మీదకి ఎక్కారు. మీరు ఎవరు చర్యలు తీసుకుంటే ఎంత దారుణంగా ఉంటుంది ఒకసారి ముఖ్యంగా రైతుల మీద, సామాన్య ప్రజల మీద పడింది బాగా. కేజీ బంగారం మీరు సాధనైతే అమ్మాని నిలబెట్టమనండి, నిలబడ్డ సామాన్య మానవులు ఇది ఈ స్కీమ్ వల్ల బహుశా ఇది ఫెయిల్యూర్ అండి. నేను అడుగుతుంది ఇప్పుడు ప్రధానంగా మీరు ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే దీనివల్ల ఈ నోట్ల రద్దు వల్ల వచ్చేటువంటి ప్రభావం ఎంత, ఎకనామిక్ గ్రోత్ ఎంత పడిపోతా ఉంది. ఆలీబాబా అనే కంపెనీ వాడికి విదేశీ కంపెనీలకు ఎక్కువ అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా అని మాటలు కోటలు దాటుతా ఉన్నాయి, చేతలు కదండి. ఇప్పుడు మనం శాంసంగ్ కంపెనీలు అన్ని ఫారిన్ పోతాయి, మనకు వచ్చే మనకు వస్తాయి. ప్రసాద్ గారు యూబీఐ బ్యాంక్ మేనేజర్ గారు లైన్ లో ఉన్నారు. మేనేజర్ ప్రసాద్ గారు నమస్కారం, చెప్పండి. బాగున్నారు, మీరు బాగున్నారా? చెప్పండి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు గత 20 రోజుల నుంచి 27వ రోజు అనుకుంటా, 27వ రోజు 9 నవంబర్ 9 ప్రజలు 2-3 రోజులు వాళ్ళకి గవర్నమెంట్ కి సపోర్ట్ చేశారు సార్. అవును, గవర్నమెంట్ తర్వాత ఇది ప్రజల్లోకి పోయే కొద్ది కూడా ఒక తీవ్రమైన అసంతృప్తి ఉందండి. అవును, ఎవరి జేబు మీద పెడితే వాళ్ళకి కోపం వస్తుంది, లేకపోతే మనకు సంబంధం లేదు. గవర్నమెంట్ కి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అవును, కానీ ప్రజల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు తగినంత క్యాష్ సరఫరా చేయట్లేదండి. అవును, ప్రసాద్ గారు మీరు బ్యాంక్ ఎంప్లాయీ కదా, ఆయన గారు చెప్తున్నాను వివరణ. 50 రూపాయలు 20 రూపాయలు రాబోతుంది కొత్తది, మీకు అభ్యంతరం ఏంటి? మీకు ఇబ్బంది ఏంటి? ఎన్ని లక్షల కోట్లకి మీరు ప్రింట్ చేయగలరు? 35% క్యాష్ వచ్చింది. మీరు రాజకీయంతో చదువుతున్నారు. రాజకీయం కాదు, ఆయనకే చెప్తున్నాను. ఆయన రాజకీయం చేస్తున్నాడు అక్కడ. ఆయనకి ఏం అవసరం అంటే పక్కదారు పెట్టించడం జనాల్ని. 50 రూపాయలు వస్తుంది, 20 రూపాయలు వస్తుంది. దానికి ఎన్ని లక్షల కోట్లు ప్రింట్ చేస్తారు సార్? మీరు వస్తుంది కదా, ఎన్ని లక్షల కోట్లు ప్రింట్ చేస్తారు? ఒక్క నిమిషం, ప్రసాద్ గారు మీరు బ్యాంక్ ఎంప్లాయీ ప్రసాద్ గారు మీరు రాజకీయం చేస్తున్నారా, పక్కదోవ పట్టిస్తున్నారా? చెప్పండి. లేదు, రాజకీయంగా పక్కదోవ కాదండి, ప్రజల్లో ఉన్న సమస్యలు మీ దృష్టి తీసుకొస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, చెప్పండి. ప్రజల్లో ఉన్న సమస్యను దృష్టి తీసుకొస్తున్నాము. దీన్ని బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీలో అయినా సరే ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ చాలా మంది మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అవును, వచ్చి మా డబ్బులు మీ ఖాతాలో ఉన్నాయి, డబ్బులు అరేంజ్ చేయాల్సిన బాధ్యత మీది, తగినంత క్యాష్ సరఫరా మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల డబ్బులు ఉంటే చాలు కదా ప్రసాద్ గారు. బ్యాంకుల డబ్బులు ఉంటే మీరు ఎక్కడైనా ఖర్చు చేసుకోవచ్చు కదా. మేము చెప్పేది ఈ రోజు బ్యాంకర్స్ అందరూ నల్లధనాన్ని మన కర్ణాటకలో 4 కోట్లు బయటపడింది. అసలు బ్యాంక్ 25 మందిని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు బ్యాంక్ సిబ్బంది ఒకవైపు సైనికులుగా తగ్గినట్టు, ఒకవైపు సైనికులు పనిచేస్తున్నారు బ్యాంక్ సిబ్బంది. కొద్ది మంది అడదారులు పోయి 20 మంది బ్యాంకులు అవకతవకలు జరిగినాయంట. అదే చెప్పేది. అందుకే వ్యవస్థ మారాలని మోడీ గారు సంకల్పించారు. ఆ వ్యవస్థ మారడం కోసం అందరూ సహకరించారు. మీలాంటి మేధావులు పెద్దల దగ్గర నుంచి సామాన్యుల వరకు వ్యవస్థ మార్పు చేశారు. మోడీ గారు మార్చడం లేదు. మోడీ గారు వ్యవస్థ మీరు అర్థం చేసుకోవడానికి మనాలిక చిత్రాన్ని ప్రసాద్ గారు కంప్లీట్ చేయండి, మీ అభిప్రాయం పూర్తి చేయండి. తర్వాత ఇంకోటి సార్, ఇప్పుడు ఒకటి తగినంత క్యాష్ సరఫరా చేస్తే అటు ప్రభుత్వానికి ఇటు బ్యాంక్ ఎంప్లాయీస్ కి అందరికీ ఉంటుంది. నేను కూడా మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా కానీ ప్రభుత్వం పెద్దవాళ్ళకు కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందుల్ని, పరిస్థితుల్ని అవగాహన చేసుకొని దానికి తగినంత సరఫరా చేసి అందరికీ మంచి చేయండి. కరెక్ట్, మీరు తప్పేం మాట్లాడలేదండి. రైట్, మీరే రాజకీయం కూడా చేశారు. నేనేమనుకో క్షేత్రస్థాయిలో ఇబ్బంది చెప్పారు. రంగారెడ్డి గారు చిన్న షాపుల్లో కూడా స్వైపింగ్ మిషన్ పెట్టాలంటున్నాము, చికెన్ షాపులో కూడా పెట్టాలంటున్నాము. దానివల్ల ఏంటి ఇబ్బంది? పెట్టండి, బ్యాంకులో డబ్బులు చాలు. ఒడిశా నుంచి రంగారెడ్డి గారు నమస్కారం, మాట్లాడి. ఒడిశాలో కూడా ఇట్లాంటి సమస్య బాగా ఎక్కువగా ఉందా?
రమణారెడ్డి గారు ఒడిశాలో ఎట్లా ఉంది సమస్య? ఒడిశాలో ఎట్లా ఉంది సమస్య? ఎక్కడైనా ఒకటి ఇక్కడ ఒడిశాలో హైదరాబాద్ లో ఎలా మీరు విజువల్స్ చూపిస్తున్నారు, ఇక్కడ అంతకంటే దారుణంగా ఉన్నాయి సార్. అంతకంటే దారుణంగా ఉందా? ఇప్పుడు ప్రతిరోజు నేను లైవ్ షో చూస్తుంటున్నాను. ఓకే, బీజేపీ లీడర్స్ గానే ఉంటుంటారు, అందులో క్యూలలో మాత్రం ఆ లీడర్స్ ఒకరు కూడా కనిపించారు సార్. మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి? వాళ్ళు మీకు బోర్డులు వేసుకొని కనబడతారు, మేము బీజేపీ, మేము కాంగ్రెస్, మేము సిపిఐ, ఇట్లాంటి ఓకతప్పుడు కబుర్లు ఉంది చెప్తారు. బీజేపీ వాళ్ళు లేరు, డబ్బులున్న వాళ్ళు లేరు. ఏంటి సార్ ఈ ప్రచారం మీడియాలో కూడా? అడుగుతారండి, వాళ్ళకి అడుగుతారు కాదు, మీరు కూడా అర్థం చేసుకోవాలా? బోర్డు వేసుకొని ఉంటారా? బీజేపీ, ఈయన కాంగ్రెస్ ఉంటారా? ఈయన పోతారు, అటు కాదు, ఈయన క్యూలో పోతారు. ఆయన తెలిసిన తెలుస్తుంది. సాధారణ ప్రజల్లాగానే ఉంటారు. ప్రచారం చేస్తున్నారు. ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా వచ్చి ఒకరి కన్నీరు కారుస్తున్నారు. బాధాకరం. ఈ అసహనం ఇంత ముందు మనకి రైటర్స్ మీకు సహనం లేదు. మీరు వెయిట్ చేయండి. 50 రోజులు అడిగారు, ఇప్పటికి 35% శ్రీనివాస్ గారు 50 రూపాయలు తెస్తున్నారు. మీరు వెయిట్ చేయండి, బడుగు వర్గాలకు ఉపయోగపడుతుంది. ప్రజా జీవితంలో ఉన్నారు. మీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడొద్దు అంటే మేమందరూ మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. ఆయన అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడారు. బీజేపీ ఎందుకంటే బీజేపీ లేరంటే పెట్టండి. భారతదేశం బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, రాకుండా దాడి చేస్తే ఊరుకోం మేము. అందరూ వస్తారు నా లైన్ లో కదా. లేదు, నేను ఒప్పుకోవట్లేదు. మీరు పిలిచి చెప్తున్నారు, మీరు మమ్మల్ని పిలిచి వారి అభిప్రాయం చెప్పారు. చెప్పండి, ఆయన అసలు బీజేపీ లైన్ లో లేరు. లైన్ లోకి వెళ్ళాలని ధైర్యం చేయలేదు సార్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు లైన్ లో వెళ్ళి నిలబడి ధైర్యం చేయలేరు. మీరు మనం చూసారు కదా, ఢిల్లీలో హర్షవర్ధన్ గారు ఒక ఎంపీ గారు లైన్ లో వెళ్ళినప్పుడు ఏ విధంగా పరాభావానికి గురయ్యారో మీరు చూసారు కదా. ప్రజలు రావాలి. పథకం ప్రకారం ఒక్క నిమిషం. మన అశోక్ గారు వైజాగ్ నుంచి మరొక బ్యాంకర్. నమస్కారం అండి, మీ అనుభవం ఏంటి చెప్పండి, అక్కడ ఎట్లా ఉంది? హలో నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు దయచేసి. నమస్తే మాట్లాడండి. నమస్తే సార్. ఇప్పుడు బీజేపీ ఆయన విల్సన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన కొద్దిగా అలాగే నా కంటెంట్ నేను చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిరపరాధి శిక్షింపబడకూడదు అనేటువంటిది మన ఫండమెంటల్ లా అండి. శిక్షా స్మృతి. ఇప్పటికి 100 మంది దగ్గర 80 నుంచి 100 మంది చనిపోయారు. బ్యాంక్ లైన్ లోను, క్యూలోను, ఏటీఎం దగ్గర క్యూలోను, బ్యాంక్ స్టాఫ్ 15 మంది 11 మంది. ఇటువంటి దారుణం ఇంకెక్కడా జరగలేదండి. ఇప్పుడు బ్యాంకులో మా అకౌంట్ లో డబ్బులుంటే ఎప్పుడు కూడా బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకోవడానికి ఎప్పుడు కూడా వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది. ఎంత డబ్బైనా సరే బ్యాంకు వాళ్ళు నిలబెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టకి సంబంధించిన వారానికి 24,000 అని చెప్పేసి లిమిట్ పెట్టి ఇప్పుడు బ్యాంక్ వెళ్తే 2,000, 3,000 ఇవ్వడం అనేది చాలా దారుణం. ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా క్యాన్సిల్ చేసి బ్యాంక్ కస్టమర్ కానీ డిమాండ్ చేస్తే ఇమీడియట్ గా క్యాష్ పెట్టేయాలి. వాళ్ళ దగ్గర లేకపోతే టెస్ట్ నుంచి తీసుకొచ్చి పెట్టేయాలి. అలాంటిది ఇంత అన్యాయంగా బ్యాంకులో డిపాజిట్లు ఉన్న 4 రోజులు బట్టి ఇంత అన్యాయం జరుగుతుంటే అడిగిన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. వాళ్ళ బాధ్యత దానికి. అశోక్ బాబు గారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి. మీకు కూరగాయల మార్కెట్ లో చిన్న వాటిల్లో కూడా స్వైపింగ్ మిషన్లు పెడుతున్నారు. పక్కదారి పడిచబాకండి. మీరు చచ్చిపోయిన వాళ్ళ గురించి మేము బాధపడుతున్నాం. రైట్ అండి, మహాప్రస్థానం ఒక ప్రయత్నం మొదలైంది. ఇద్దరు కూడా పెద్దవాళ్ళు ఇద్దరు మాట్లాడినాం. వారి అభిప్రాయం పూర్తి చెప్పానండి. ఆయన అప్పుడు మాట్లాడి మమ్మల్ని మీద దాడి చేస్తున్నారు. మాట్లాడండి. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు. అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ తప్పనిసరిగా. రవి గారు, కేసీఆర్, చంద్రబాబు ఇద్దరు కక్కాలేక మింగాలేక ఇబ్బంది పడుతున్నారని ఒక పత్రిక రాసింది, మీరే అంటారు? వారు కొంతకాలం మా దగ్గర కేసీఆర్ గురించి అయితే చెప్తాం. ఇది దిక్కుమాలిన
నిర్ణయం. దీనివల్ల అంత నష్టం జరిగిందని పెద్దగా పేపర్లో వచ్చింది. వారు కూడా పోయి వచ్చింది ఆయన ఎక్కడ బస్సులో చెప్పారు గురువు గారు మీరు చెప్పమనండి, అప్పుడు మేము కూడా మారుతాం. అప్పుడు ఏం చెప్తారు? అబద్ధాలు చెప్తారా? మీరు కూడా అబద్ధాలు చెప్తున్నాను నేను. ఆయన గారు పేపర్లు వచ్చినాయి అన్ని నిజాలని అంటారా? మీరేమంటారు? మీరు చర్చకు అనుగుణమైన కేసీఆర్ గారితో మాట్లాడి ఆయన నాకు చెప్పిందని నేను అంటలేదు. నాకు తెలిసింది ఎట్లంటే ఈ ప్రింట్ మీడియా మాధ్యమం ద్వారా 100 వస్తాయన్నా పెద్దలు మీకు తెలియదు. చెప్తే అప్పుడు మాట్లాడండి. అభిప్రాయం చెప్పినప్పుడల్లా ఇక్కడ చెప్పకూడదనంటే మేము బంద్ చేసుకుంటాం. ఆయన ఎవరు బంద్ చేసుకోవాలి? మరి ఎందుకు అరుస్తాడు? చెప్పారన్నారు కదా మీరు. నేను చెప్పింది తప్పైతే ఆయన చెప్పానండి నరసింహ గారిని. కేసీఆర్ ఖండించలేదు వరకు దీని మీద. కేసీఆర్ గారు ఖండించారా? లేదు. 100 వస్తాయి. ఆయన కేసీఆర్ తరఫు కూడా మీకేమో అవసరం? కుమారుడ నిర్ణయం అని చెప్పి పత్రికల్లో వచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి ప్రజలకి నష్టం జరుగుతుందని చెప్పారు. వెంటనే ఏ ముఖ్యమంత్రి చేయని పని ఇంకోటి గవర్నర్ దగ్గర పోయి 4 గంటలు కూర్చొని ఈ డబ్బు డీనోటిఫికేషన్ వల్ల మా రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి కేంద్రానికి చెప్పే విషయాలు మాట్లాడుకొని వచ్చిన సంగతి పేపర్లో వచ్చింది. ఫోటోలు కూడా వచ్చినాయి. విల్సన్ గారు కూడా చూసుంటారు. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే దాని తర్వాత ప్రధానమంత్రి దగ్గర పోయి ఒక అపాయింట్మెంట్ అయింది. వారితో మాట్లాడి వచ్చారు. ఆ మాట్లాడి వచ్చిన తర్వాత ఇది బాగానే ఉంది. చెప్పాడు అన్నాడు. మేము కాదండాలి కదా, మేము సర్దిద్దుకుంటామని చెప్తున్నాం కదా. అంటే ఎప్పుడు చెప్పారు అనేది తప్పుడుగా జిగ్జాగ్లు చెప్తే నువ్వు అడ్డవురా. నేనేం చెప్తున్నాను? వారు చెప్పారు. పోయి వచ్చిన తర్వాత నరసింహులు గారు లాంటి వ్యక్తి ఆవేశపడి చెప్పిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారు నల్లధనాన్ని తీసుకొని రావటం కూడా ఎవరు వ్యతిరేకం చేయటం, కాంగ్రెస్ చేయలే, మమతా బెనర్జీ చేయలకి ఎవరు చేయలేదు. మీరు కూడా దాన్ని ఒప్పుకొని ఏమేమి ఏ వర్గాలకి ఎక్కడెక్కడ నష్టమైంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ కూడా చెప్పాడు. 10 లక్షల మంది ఉద్యోగాలు ఉపాధి పోయిందని చెప్పాడు. నిర్మాణ గూగుల్ సమస్య, భూషణ్ సమస్య ఆయన చెప్పేది. గూగుల్ సమస్య చెప్పింది ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. నువ్వు ఏమీ జరగలేదు. అసలు లైన్ లో జనం నిలబడలేదు. బ్యాంకుల్లో డబ్బులు ఉన్నాయి. అసలు నోట్లే రద్దు కాలేదంటే మేము విని డబ్బులన్నీ ఇప్పుడు నిన్న పెట్రోల్ బంక్ దగ్గర పోతే డబ్బులు తీసుకోనని చెప్పారు. ఎందుకని 102 నిర్ణయాలు మార్చారు. ఇప్పటికీ మీరు ఆలోచించి ఏమి జరిగిద్దో తెలుసుకుని సమన్వయపరచి ప్రత్యామ్నాయ ఏర్పాటు లాంటిది నిరంతరం ప్రయాణం చేసే క్రమంలో నిర్ణయాలు మారుస్తారు. ప్రజలకు అనుకూలంగా మార్చారా? ప్రజలు వ్యతిరేక నిర్ణయాలు మార్చారా? మేము ప్రభుత్వంలోకి వస్తే మేము ఈ బడ్జెట్ ఈ డబ్బులంతా రద్దు చేస్తామని మేనిఫెస్టోలు పెట్టొచ్చాం. మాకు కన్సెంట్ ఉంది. ఏం చెప్పారు? బయట దేశాల్లో ఉన్న వచ్చి ఈ ప్రతి భారతీయ పౌరుడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తారన్నారు. ఇవాళ మీరు మాట్లాడేటప్పుడు ప్రజలు ఎట్లా దీనివల్ల ఇబ్బంది పడతారు? ఇది చిన్న నిర్ణయం కాదు. ప్రతి వ్యక్తి మీద దీని ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆ ప్రభావాన్ని సక్రమంగా అరేంజ్ చేసుకొని చేయండి. నల్లధనానికి మేము వ్యతిరేకం అని చెప్తున్నాం. కానీ మీరు ఆ పేరుతో దగ్గరించినట్టుంది మీ వ్యవహారం. అసలు అట్ట కాదండి. ఆన్లైన్ సిస్టమ్ 4 నెలలు డెవలప్ తర్వాత 4 సంవత్సరాల్లో రావాల్సిన ప్రగతి ఈ రోజు 4 నెలల్లో గూగుల్ భూషణ్ సమస్య చెప్పింది. ఈ రోజు ఈనాళ్ళ చూడండి దేంట్లో ప్రగతి 4 నెలలు రాబోతున్నా కాగితాల మీద చూపించేది కాదు. డిజిటల్ సిస్టమ్ డిజిటలైజేషన్ జరుగుతుంది.
అభివృద్ధి తగ్గిపోతుంది. కరెక్టే. రాజీవ్ గాంధీ టెక్నాలజీ కదా. నేను చెప్పేది వినకుండా చేయడానికి అబద్ధాలు చెప్తారా? ఆయన అబద్ధాలు కాదు, మేము వాస్తవాలు చెప్తాం. వాస్తవాలు కదా అప్పుడు సమస్య మమ్మల్ని మీకేదో కేసీఆర్ చెప్పిందని ఎగురుకుంటూ కూర్చుంటే ఆయన చెప్పిందంతా చెప్పేది క్లియర్ గా ప్రజల ముందు చెప్పండి. ఒకటి శ్రీనివాసరావు గారు, నిర్ణయం అనే దానికాడ ముందు 3-4 రోజులు అందరూ స్వాగతించి హర్షించినారు. దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మొదలు ఈ డబ్బు పాత నోట్లు చెల్లవు అని అన్న తర్వాత వినియోగం తగ్గిపోతుంది. జనరల్గా ఎవడైనా ఆర్థిక శాస్త్రవేత్త కాకపోయినా చెప్పాలి. కామన్ సెన్స్ పాయింట్. ఇప్పుడు దాంతోపాటు ప్రొడక్షన్ ఎట్లయినా నీకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అట్లా నిలబడిపోతుంది. ఆ కన్జంప్షన్ లేకపోయే వరకు ఆటోమేటిక్ గా కొనకపోతే వచ్చేదే, కొంటే వచ్చేది కొద్ది గొప్ప పన్నులు, కొనకపోతే ఆ పన్నులు రావు. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ రకంగా ఆదాయం తగ్గిపోతుంది. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకనంటే ఈరోజు వ్యవసాయం కూలీలకు డబ్బులు ఇద్దామన్నా కానీ చిల్లర లేదు. గొప్ప నిర్ణయం చేసినాడు మోడీ గారు. దానికాడ విల్సన్ ఏదో అవసరం లేదు. మీరు తెలివిగా నేను చెప్తున్నా. నేను ఒక్కటి అడుగుతా, ఒక్క మాట నన్ను ప్రశ్నించాలి కదా. ఒక్క మాట అడుగుతా. మీరు గొప్ప నిర్ణయం అన్నారు, మొదటిసారి దిక్మాల చర్య అన్నారా లేదనేది పక్కన పెడదాం. ఓకే, గొప్ప నిర్ణయం అయితే మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమవుతున్నారు రాశారు తెలుసా? 10 లక్షల మంది ఉపాధి పోయింది నిర్మాణ రంగంలో అని రాశారు. ఆగండి ఒక్క నిమిషం. పౌల్ట్రీ రంగం మూతపడిపోయిందని రాశారు. పలానా రంగాల ద్వారా లక్షలాది మంది వేతనాలు పడుతున్నారు. నన్ను చెప్పలేండి. నేను ఏమంటున్నానంటే, ఇది గొప్ప నిర్ణయం. ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్టర్నేటివ్ ఉండాల్సిన అవసరం ఆల్టర్నేటివ్ ఉండాలా? చెప్పింది 100% నిజము. మేము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి కక్కి మింగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తున్నారంటే, ఏం చెప్తాడు తప్పు చెప్తున్నాడు. అనేది ఏమంటే, ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో కరెన్సీ వెంటనే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇది సంవత్సరాల తరబడి ఉంటుందా, 6 నెలల తరబడి ఉంటే చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ రాష్ట్రాలు చాలా గొప్ప నిర్ణయమే అని మళ్ళీ అంటున్నాండి. లేకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది కదా. కోట్ల మంది ఇబ్బంది పడుతుంటే ఇది గొప్ప నిర్ణయం ఎట్లా అవుతుంది? మీరే చెబుతున్నారు. 97% మీడియా వ్యతిరేకం చేస్తుంది. మీడియా సమస్య పొగుడుతున్నారు. మీడియా సంస్థ ఇబ్బందులు ఉంటాయి. తాత్కాలికం అంటే హోదా సమస్య ఈ రోజు చెప్పింది చూడండి. మీరు ఆన్లైన్ సంస్థలు 4 బాగుపడి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత డబ్బులు జవాబుదారు వస్తుందా రాదా? 80 లక్షల రూపాయలు మీరు ఒక మాట చెప్పనండి. నగదు రహితం అనేది చాలా
మనం ఆలోచన లేని పద్ధతి. నగదు రహితం అంటే ఈరోజు ఆస్ట్రేలియాలో కూడా మినిమం 30%, 40% నేను చూసిన కాబట్టే చెప్తున్నాను కదా. ఇక్కడ పెద్ద ట్రాన్సాక్షన్స్ ఇప్పటికీ 70 సంవత్సరాలుగా 50% మేజర్ ప్రాపర్టీస్ కొన్నప్పుడు క్యాష్ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ కానీ ఇతర ప్రాపర్టీస్ తో కానీ వచ్చే దుర్మార్గం జరుగుతుంది. బస్తాల కొద్దిగా డబ్బులు మూటకు పోతున్నాయి. ఇది అరికట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం నగదు రహితం అనే దానికాడ మనం నగదు రహితం కోసం మీరు రద్దు చేశారు. మోడీ గారు మొదటి రోజు స్టేట్మెంట్ లో ఎక్కడ అసలు నగదు రహితం డబ్బులు పెట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెప్పండి. ఇప్పుడు నగదు రహితం అన్నారు, లేకపోతే పెద్ద నోటు రద్దు అన్నారు, డిమానిటైజేషన్ అన్నారు. అక్కడ నర్సన్ననేమో ఇది చాలా గొప్ప నిర్ణయం అంటా ఉన్నారు. సార్ అన్ని పేపర్లు కథనాలు పూర్తిగా విఫలమైపోయిందనే అంశాన్ని లేవనెత్తున్నారు. అన్న విల్సన్ అని చెప్పిన ప్రకారము 86% 500, 1000 రూపాయల నోట్లు రద్దు మన చాలా మందిలో ఉన్నాయి. దానిది నాగేష్ గారు చెప్పినట్టు 14.5 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అది సర్క్యులేషన్ లో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు డిపాజిట్ అయింది సుమారు 10 లక్షల కోట్లు అన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పేపర్ కథనాల ప్రకారము అంత మొత్తం 15 లక్షల కోట్లు డిపాజిట్ కావు, 10 లక్షల కోట్లు డిపాజిట్ అవుతుంది, 15 నుంచి 11 లక్షల కోట్లు డిపాజిట్ అవుతుంది. 4 లక్షల కోట్లు మురిగిపోతే ఆవిరైపోద్ది. ఆ 4 లక్షల కోట్లతో ఖచ్చితంగా మళ్ళీ ఆర్బీఐ వాళ్ళు మళ్ళీ కొత్త నోట్లు ముద్రించి లేకపోతే వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు వాడుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు. 4 లక్షల కోట్లు అరికడతామని చెప్పారు. ఈ రోజు వరకు తెలియని విషయం ఏంటంటే 10 లక్షల కోట్లు ఏదైతే డిపాజిట్ అయిందో దానికి అదనంగా బ్యాంకుల్లో ఉన్న షెడ్యూల్ బ్యాంకుల్లో ఉన్న సర్క్యులేషన్ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక 50,000 కోట్లు. సిఆర్ఆర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, క్యాష్ రిజర్వ్ రేషియో అని. ఒక అనామతుల్లో వీళ్ళకి భరోసా కింద బ్యాంకులు ఆర్బీఐ కింద పెట్టేది. అదొక 4 లక్షల కోట్లు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో 4 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు వాళ్ళు ఎంత రద్దు చేశారో అంత సర్క్యులేషన్ బ్లాక్ మనీ ఎక్కడ ఉంది? వీరు చెప్పింది ఏంటి? అది విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తా ఉన్నారు, తీసుకొస్తా ఉన్నారు. నల్లధనం అనేది కరెన్సీ ఆయన చేతిలో ఉంటుంది. ఆయన మోడీ గారే సమాధానం చెప్పలేదు. మోడీ మూడిందని పీటర్ గారు ఏం కాదు నమస్తే మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మాట్లాడండి. ఇట్ ఈస్ నోబుల్ ఐడియా బట్ రాంగ్ ఎగ్జిక్యూషన్ అండి. ఓకే. తర్వాత లాటర్ ఇట్ హాస్ బికమ్ ఏ ఫులిష్ ఐడియా టు ది పబ్లిక్ అండి, టువర్డ్స్ పబ్లిక్, కామన్ పబ్లిక్. చెప్పారు నోబుల్ ఐడియా నుంచి ఫులిష్ ఐడియాగా మారిపోయింది. చైర్మన్ గారు ఆయన మంచి ఐడియాలజీ గల వాళ్ళు గతంలో, కానీ బీజేపీ పార్టీలో ఉండి పబ్లిక్ సైడ్ ఇంత ఘోరంగా ఎట్లా గొప్ప ప్రజా చికెన్ షాపుల్లో కూడా ఆన్లైన్ సిస్టమ్ వచ్చారండి. ఆన్లైన్ సిస్టమ్ బెటరే కదా. ఒక్క నిమిషం నోబెల్ ఐడియా నుంచి ఫులిష్ ఐడియాగా మారింది. దట్ ఈస్ ద పాయింట్. అసలు ఆయన కరెక్ట్ గా చెప్పారండి. నోబెల్ ఐడియా ఏంటంటే బ్లాక్ మనీ. వీళ్ళందరూ ఏమన్నారు పార్లమెంట్ లో, ఇది చాలా మంచి పథకం. బట్ ఏమైంది ఇప్పుడు కొన్ని చెప్తాను మీకు. ఫేక్ కరెన్సీ తీయాలంటే ఎంత ఉంది? 0.22% ఉంది ఫేక్ కరెన్సీ. 400 కోట్లు ఉంది ఫేక్ కరెన్సీ. దాని తర్వాత ఉగ్రవాదం చేశారు. దాని తర్వాత 23,000 ఐటీ వారెంట్స్ ఏవైతే ఇష్యూ చేశారు అంటే రైడ్స్ మీద, దాంతో ఏం తెలియదు తెలుసా? బ్లాక్ వెల్త్, టోటల్ బ్లాక్ వెల్త్ లో క్యాష్ అనేది 4.88% పాత్ర. దాని తర్వాత మీరు అంటున్నారు కదా ఆన్లైన్ అనేది. అసలు ఇండియాలో 23% అదే పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మన ఇండియాలో మంచి ఎగ్జాంపుల్ ఉందండి, డిమాటీరియలైజేషన్ ఆఫ్ షేర్స్. మనకి ఏంటంటే 10 ఏళ్ళు పట్టిందండి డిమాటీరియలైజేషన్, బ్రహ్మాండంగా జరిగింది. ఇదేంటంటే మీరు 50 రోజుల్లోని మీరు క్యాష్లెస్ ఎకానమీ చేసేస్తామంటారు. ఇప్పుడు ఏమిటి, నేను చిదంబరం గారు మంచి వాళ్ళు ఏమంటే ఒక పర్సన్ ఇస్ దేర్, హీజ్ అ వర్కింగ్ క్లాస్, స్కూల్లో 2 lakhs ఫీజు అడుగుతున్నారు. 2 lakhs లేదు అని
వాళ్ళేమో చెక్ ఇస్తానంటే చెక్ తీసుకోరు. ఈయన ఏం చేస్తాడు, గోల్డ్ అమ్ముతాడు. గోల్డ్ అమ్మి ఏం చేస్తాడు, క్యాషే కావాలి. గోల్డ్ అమ్మి ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు డబ్బులు తీసుకుంటాయి, 2 లక్షలు తీసుకుంటారు స్టూడెంట్ దగ్గర, యాక్చువల్ గా 30,000 40,000 చూపిస్తారు, మిగతా 1,70,000 రూపాయలు ఏంటి, అది బ్లాక్ కాదా? మరి ఇప్పుడు గడ్కరీ గారింటే పెళ్లి బ్లాక్ మనీ ఆన్లైన్ చేసుకుంటే కంపెనీ శాంసంగ్ టీవీ దగ్గర నుంచి వాడే పాన్స్ పౌడర్ దగ్గర నుంచి పేర్లు తాడేపల్లిగూడలో లక్షలు నేను అడుగుతా, నేను మీరు నిజాయితీ పరుగా ఉండాలి కదా, ధర్మంగా. తాడేపల్లిగూడలో లక్షల మందిని పోగు చేశారు, చీరలు డబ్బు పంచి పెట్టారని తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. ఆ ప్రచారం ఒక నిమిషం, టెక్నాలజీ వాడుకోవాలని జనానికి అందరూ చెబుతారు. పరివర్తన యాత్ర పేరు మీద మోడీ గారు లక్షల మంది జనంతో 2 ఉండాలి, టెక్నాలజీ వాడాలా, జన సమూహాన్ని కదా, ఉండాలి. అన్ని లక్షల మంది చప్పుడు బీజేపీకి మోడీకి ప్రజలకి ఒక్కటి కూడా ఉండకూడదు. ప్రజల కోసమే, వర్గాల కోసమే, చెప్తాను, వాళ్ళ హక్కుల కోసమే మేధాలు అర్థం చేసుకోవాలి, ఒక దళిత నాయకుడికి అర్థం చేసుకోవాలి, దళితుల పక్షాన్ని బ్లాక్ మార్కెట్ పక్షాన్ని అర్థం సంపాదన పక్షాన్ని నిలబడారు. మిమ్మల్ని చరిత్ర క్షమించారన్నా. ఒక్క విషయం ఏంటంటే, రేపు ఇప్పుడు ఆన్లైన్ లో అన్ని చేయాలి కాబట్టి ఈ దేశంలో ఎవరు వాళ్ళ లాంగ్వేజ్ కాకుండా ఓన్లీ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలా, ఇంకేమి కార్పొరేట్ హాస్పిటల్ అన్ని దోపిడే. ఈ దోపిడీ పెట్టారు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఎదురు చూడండి, ఎదురు చూడండి. ఆర్టీ విల్సన్, సురేష్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. సమస్య కూడా పెట్టాలి.